చాలా సంవత్సరాల క్రితం టామ్ గ్రీవ్స్ అనేటువంటి ఒక మంచి పెయింటర్, ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన అమెరికాలోని న్యూయార్క్లో తన ఎగ్జిబిషన్ పెట్టాడు. తన పెయింట్ ఎగ్జిబిషన్ అంటే తను చేసినటువంటి ఆ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఆయన జరుపుతున్నప్పుడు ఆయన ఒక వింతైనటువంటి యంత్రాన్ని తయారు చేశాడు. అంటే మెషిన్ని తయారు చేశాడు. ఎరుపు తెలుపు చారలతో ఉన్నటువంటి ఒక డబ్బా షేప్లో ఉన్నటువంటి మెషిన్ని తయారు చేసి దాన్ని తన ఎగ్జిబిషన్లో ఒక మూలన పెట్టాడు. ఆయన ఎగ్జిబిషన్కి చాలామంది వచ్చి అక్కడ ఆయన గీసినటువంటి పోర్ట్రేట్స్ని చూసుకుంటూ పోతున్నప్పుడు ఎవరైనా ఆ మెషిన్ దగ్గరికి వస్తే ఆ మెషిన్ వారిని పలకరించేది. ఓ, మీ కన్నులు చాలా అందంగా ఉన్నాయి అని కొంతమందిని చూసినప్పుడు అదనేది. వారు వెంటనే మురిసిపోయేవారంట. అబ్బో, మీ దగ్గర నుండి చాలా మంచి సువాసన వస్తోంది అది అన్నప్పుడు ఇంకొంతమంది మైమర్చిపోయేవారు. మీకు చాలా అందం ఉందండి, మిమ్మల్ని చూస్తే మనుషులందరూ మీ వైపు ఆకర్షింపబడతారు అని ఇంకొంతమందిని అనేదంట. ఆయన దానికి పెట్టిన పేరేంటో తెలుసా? అప్లాజ్ మెషిన్, అంటే ప్రశంసించే యంత్రము అని దానికి పేరు పెట్టాడు. ఎందుకు ఆ పని చేశాడు అని మీరు ఆలోచిస్తే, టామ్ గ్రీవ్స్కి ఒక విషయం తెలుసు. మనుషులకు ఉన్నటువంటి స్వభావంలో ఒక లక్షణం ఉంది. అదేంటంటే మనిషి పుట్టిన తర్వాత వాడికి వివేకం వచ్చినప్పటి నుండి వాడు గిట్టేంత వరకు కూడా తప్పకుండా మెప్పు పొందడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కనుక తన ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వారికి ఒక మంచి అనుభవాన్ని ఇవ్వాలని అప్లాజ్ మెషిన్ని ఆయన తయారు చేసి పెట్టాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు గ్యాడ్జెట్స్ ఎన్నో రకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ మీరు ఎక్కడికి పోయినా మీకు అప్లాజ్ మెషిన్స్ దొరకవు. మీరు 10,000 పెట్టి కొనుక్కున్న ఇంట్లో పెట్టుకుందాం, నన్ను ఎవరు మెచ్చుకోరు, నన్ను ఎవరు పొగడరు, నన్ను ఎవరు ప్రశంసించరు, నా భార్య నోట నా గురించి ఎప్పుడు ఒక మంచి మాట రాదు, నా భర్త పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను పొగిడిన పాపాన పోలేదు, నేను ఆ మెషిన్ తెచ్చిపెట్టుకుంటే నాకు బాగుండు అని మీరు అనుకోవడానికి ఆ మెషిన్లు ఎక్కడ అమ్మకానికి లేవు. కాకపోతే ఆయన మనుషుల్లో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని చూపించడానికి అండ్ దాన్ని తన యొక్క వ్యాపారానికి వినియోగించుకోవడానికి ఆ రకంగా చేసినట్లు మనం చదువుతాం. మనుషులందరికీ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనుషుల ద్వారా మనం మెప్పు పొందాలి, వారు మనల్ని పొగడాలి, ప్రశంసించాలి, అభినందించాలి, మనల్ని ఎత్తి పట్టాలి, మనల్ని గుర్తించి గౌరవించాలి అనేటువంటి భావంతో మనం జీవిస్తూ ఉంటాం. ఆ లక్షణము మనందరికీ ఉంది. ఒకరికి ఉంది, ఒకరికి లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఒక జాతితో కానీ, కులంతో కానీ, మతంతో కానీ తేడా లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నరుడికి ఆ లక్షణం ఉంది. అందుకనే మీరు గమనిస్తే శబాష్ అనిపించుకోవడానికి మనిషి ఎల్లప్పుడూ శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవునంటారు కాదంటారా? మన రంగంలో విద్యార్థులు, విద్యారంగంలో వృత్తి పని వారు, ప్రొఫెషనల్స్ వారి యొక్క ప్రొఫెషన్లో వారి టీమ్ లీడర్ కావచ్చు, వారి బాస్ కావచ్చు, వారి CEO కావచ్చు, ఆయన నా భుజాన్ని మీద ప్యాట్ చేసి వెల్ డన్ అని ఆయన చేత అనిపించుకోవాలి అని వారు ప్రయాసపడతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారు బిజినెస్ అవార్డ్స్, ఈ రోజున మన దేశంలో కూడా చాలా సంస్థలు ప్రతి సంవత్సరం బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని అవార్డులు ఇస్తున్నాయి కనుక వారు ఆ ప్రశంస అందుకోవాలని వారు ప్రయాసపడతారు. ఇక సినిమా నటుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు ఎన్నో రకాల అవార్డులు ఉన్నాయి కనుక వారు, కళాకారులు, దాంతోపాటు క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సేవకులు కూడా నిత్యము ప్రశంస అందుకోవాలి, ప్రశంసింపబడాలి అని వారు ఆశగొని ప్రయాసపడుతూ ఉంటారు. ప్రశంస పొందడము తప్పు కాదు, అయితే దానిలో కూడా ఒక లిమిటేషన్ ఉండాలి. కొంతమంది జీవితం ఎట్లా మారిపోతుందంటే కేవలం వారు పొగడ్తల కోసమే బ్రతుకుతున్నారా అని అనిపిస్తుంది. పొగడ్తలు, ప్రశంసలు వారి జీవితాన్ని నడిపించేటువంటి ఇంధనంగా మారిపోతాయి. సో వారి యొక్క లైఫ్ వెనకాల ఉన్నటువంటి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే అప్రిసియేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఇతరులు నన్ను ప్రశంసించుట కొరకే నేను జీవిస్తున్నాను అనేటువంటి రీతిలో వారు బ్రతుకుతారు. ఎవరైనా వారిని ప్రశంసిస్తే వారి యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది. మీ వంటింట్లో పాలు బాగా మరిగిన తర్వాత గిన్నె మీద నుండి పొంగి స్టవ్ అంతా పోయినట్టు వారి హృదయం ప్రశంస అందుకోగానే ఉప్పొంగిపోతుంది. వారు చేసినటువంటి పనిని ఎవరైనా గుర్తించకుండా, వారిని ప్రశంసించాల్సిన రీతిలో ప్రశంసించకుండా పోతే వారి యొక్క హృదయం కారు టైర్ టప్పును పంక్చర్ అయినట్టు తుస్సును పంక్చర్ అయిపోతుంది. సో ఇటు ఉంటారు, అటు ఉంటారు. అవి మనం సరిగ్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే అనవసరమైనటువంటి ఏడుపులు మనం ఏడవాల్సిన అవసరం ఉండదు. దేవుడు మనుషులను ఒకరిని ఒకరు ప్రశంసించుకునేటువంటి సంస్కృతిని పెట్టాడు. సొసైటీలో మనం గమనించేది ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ. ఒకరితో ఒకరు పోటీ పడమని మనకు నేర్పిస్తుంది. ఇంతకీ మనం ఎందుకు పోటీ పడతాం?
ఆ కాంపిటీషన్లో కూడా హెల్తీ కాంపిటీషన్ ఉంది, అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ మంచిది. కానీ ఎప్పుడైతే అది అనారోగ్యకరంగా మారిపోతుందో, మనం ఇతరుల గురించి ఆలోచించకుండా మన పోటీలో మన మనస్తత్వం నేను వాడిని పడగొట్టాలి, వాడు పడిపోవాలి, నేను పైకి రావాలి అని అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజున మనల్ని పడగొట్టి మన ఎత్తి నిలబడేవాడు ఇంకొకడు తప్పకుండా తయారవుతాడు. సో అలాంటి అన్హెల్దీ కాంపిటీషన్ మనకొద్దు. కాంపిటేటివ్ స్పిరిట్తో మీ పిల్లవాడు వాడికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వాడికి ఇచ్చినటువంటి కేపబిలిటీని బట్టి మంచిగా చదువుకోమని ప్రేరేపించవచ్చు, ప్రోత్సహించవచ్చు, మంచిగా ఉద్యోగంలో రాణించమని ప్రోత్సహించవచ్చు, ప్రేరేపించవచ్చు. అంతేగాని ఇతరులను మించి నీవు తయారవ్వాలి, నీకన్నా గొప్ప ఎవరు ఉండకూడదు అనేటువంటి సాతాను ఫిలాసఫీని మాత్రం మనం ప్రశంసించకూడదు. సో అది లోకంలో ఉండేటువంటి పద్ధతి. బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఒక చోట కొంతమందితో ఒక మాట అన్నాడు. ఆయన మనస్తత్వం ఏంటో ఆ మాటలో మనకు కనిపిస్తుంది. అది యోహాను సువార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయము 41వ వచనం. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను అని అంటాడు. తెలుగులో మహిమ అనే పదం కనిపిస్తోంది, దాన్ని ఇంకో రకంగా కూడా మనం తీసుకోవచ్చు. నేను మనుషుల వలన పొగడ్తలను ఆశించువాడను కాను, నేను మనుషుల ప్రశంస కొరకు ఈ లోకంలోనికి రాలేదు, నా పరిచర్య వారి యొక్క మెప్పు కొరకు నేను చేయట్లేదు అని ప్రభు అంటాడు. సో యేసులో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి? ఆయన ఎన్నడూ తన జీవితంలో మనుషుల యొక్క మెప్పు కొరకు ఏ పని చేయలేదు. సో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారి మనస్తత్వాన్ని యేసు మనస్తత్వంతో మనం పోలిస్తే ఇద్దరికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. క్రీస్తు యేసు యొక్క సంఘము క్రీస్తు మనస్సును కలిగి ఉండకుండా, క్రీస్తు మార్గములో నడవకుండా అది వైదొలిగిపోయినట్లు ఈ రోజున మనం చాలా సంఘాలను చూస్తే, చాలా మంది సేవకుల్ని చూస్తే ఇట్లే మనకు అర్థమైపోతుంది. దేవుడు ఒక రోజున తప్పకుండా మనల్ని మెచ్చుకుంటాడని ఆయన ఈ 1 కొరింథీ 4:5లో మనకు తెలియజేశాడు. కనుక దేవుని మెప్పు కొరకే మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. కానీ మనుషులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనం నొచ్చుకోకుండా, మనం హెచ్చిపోకుండా మన జీవితాన్ని బ్యాలెన్స్డ్గా జీవించటం మనం నేర్చుకోవాలి. ఒక సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, అండ్ రెండు రకాలుగా వాటిని వాడుతుంటారు మామూలుగా. వెల్ డన్ అనేటువంటి 2 ఇంగ్లీష్ పదాలు. వెల్ డన్ అంటే బలా మంచి పని చేశావు అని అర్థం. వెల్ నోన్ అనేటువంటి 2 ఇంగ్లీష్ పదాలు కూడా ఉన్నాయి. వెల్ నోన్ అంటే బాగా పేరు గడించుట. నౌ లోకానికి కావాల్సిందేంటి? యు మస్ట్ బి అ వెల్ నోన్ పర్సన్. కానీ దేవుడు ఏమంటాడు? ఆయన ఆ రోజు ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఆయన ఏమంటాడు? వెల్ డన్ అంటాడు. సో వెల్ నోన్ ముఖ్యమా, వెల్ డన్ ముఖ్యమా? ఏది ముఖ్యం? వెల్ డన్ ముఖ్యం. కానీ మనం దేనికోసం బ్రతుకుతున్నాం? వెల్ నోన్ కోసం. నిజానికి మీరు ఒక్కసారి మీ హృదయపు అంతరంగాల్లోనికి పోయి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటే, ఒకప్పుడు నన్ను నేను పరీక్ష చేసుకున్నట్లు, మనలో చాలా మంది యొక్క ఉద్దేశము వెల్ డన్ కోసం కాదు, వెల్ నోన్గా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటాం. సో వెల్ నోన్గా ఉండడానికన్నా వెల్ డన్ అని ఆయనతో అనిపించడానికి మనం ప్రయాసపడితే అది చాలా బాగుంటుందని బైబిల్ మనకు బోధిస్తోంది. ఈ మెప్పు అనేది 3 రకాలుగా ఉందని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. మొదటి రకపు మెప్పు సెల్ఫ్ ప్రైజ్ అంటారు. అంటే స్వంతగా ఒక మనిషి తన్ను తాను మెప్పించుకోవడం, లేకపోతే తన గురించి తాను చెప్పుకోవడం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొను వాడు యోగ్యుడు కాడు అని రాయబడింది. దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాడే యోగ్యుడు, కానీ తనను తాను మెచ్చుకునేటువంటి వాడు యోగ్యుడు కాడు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికే రాశాడు. సెల్ఫ్ ప్రైజ్ లో మనం ఎవరితో మాట్లాడినా, మనం ఏం చేసినా కూడా ఎంతసేపు మన సెల్ఫ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికి, దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి, దాని ద్వారా అందరూ కూడా మన వైపు గొప్పగా చూడాలని ఆశపడేటువంటి ఉద్దేశంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది ఆ రకంగా జీవిస్తూ ఉంటారు. అందుకనే ఒక మ్యూజిషియన్ ఏమంటాడంటే, ద మ్యాన్ హూ సింగ్స్ హిజ్ ఓన్ ప్రైజెస్ ఈజ్ యూజువల్లీ ఆఫ్ కీ అని అంటాడు. స్వంత స్తుతులను పాడుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా అపస్వరాలే పలుకుతాడంట. ఎందుకంటే వాడు స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడు కనుక ఆ డబ్బా రాగం బాగా ఉండదు. అది మొదటిది. రెండవది ఏంటంటే హ్యూమన్ ప్రైజ్. ఇతరులు మనల్ని మెచ్చుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరులు మనల్ని ప్రశంసించడం కావచ్చు. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 44లో మరలా యేసు మాటల్లో కనిపిస్తోంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అని అంటాడు. ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అని అంటాడు. సో మీరు నన్ను మెచ్చుకోండి, నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను కదా.
బ్రదర్ ఉపేందర్ మీరు చాలా మంచోరు అని మీరు నన్నానండి, అప్పుడు నేను కూడా మీరు చాలా మంచోరు అని అంటాను. మీరు నన్ను తిడితే నేను మిమ్మల్ని తిడతాను. ఇది లోకం యొక్క పద్ధతి. సో లోకంలో ఉండేటువంటి వారు, మీరు నా వీపు గీకండి, నేను మీ వీపు గీకుతాను. యూ స్క్రాచ్ మై బ్యాక్ అండ్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. ఆ ఫిలాసఫీ, ఆ మెంటాలిటీతో లోకంలో ఉన్నటువంటి వారు జీవిస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకరిని ఒకరు మెచ్చుకునేటువంటి మీరు దేవుని మహిమను, దేవుని యొక్క మెప్పును గురించి అసలు ఆలోచన కలిగి ఉండట్లేదు అని. ఈ రోజున సక్సెస్కి లోకం ఇచ్చేటువంటి డెఫినేషన్ని మనం పాటిస్తూ ఉన్నాం. అందుకనే చాలా సందర్భాల్లో దేవుని యొక్క మనసును మనం నొప్పిస్తూ ఉంటాం. లోకము నీవు ఒక గొప్ప కార్యాన్ని చేసినప్పుడు నిన్ను గొప్ప వ్యక్తిగా ఎంచుతుంది, కానీ లోకము నీవు ఒక మంచి కార్యాన్ని చేస్తే నిన్ను గొప్ప వ్యక్తిగా అంత త్వరగా గుర్తించదు, ఎంచదు. సో రెండవది హ్యూమన్ ప్రైజ్. మూడవది ఏంటంటే డివైన్ ప్రైజ్. దాని గురించి మనం ఆల్రెడీ చదివాము. దేవుని వలన కలుగు మెప్పు, అదే ఎల్లప్పటికీ ఉంటుంది, అదే శ్రేష్టమైనటువంటిది. సో అలా దేవుడి వలన మనం మెప్పు పొందాలి అంటే తప్పకుండా ఇది మీరు ఈ రోజున నమ్మినా నమ్మకపోయినా, ఈ రోజున మీకు ఇది అర్థమైనా అర్థం అవ్వకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, రేపు మనలో ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి. న్యాయపీఠాలు రెండు రకాలుగా ఉన్నాయి. పరిశుద్ధులేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నిలబడతారు, పాపులేమో ఆయన యొక్క ధవల వర్ణపు సింహాసనపు తీర్పు ముందు నిలబడతారు. సో ప్రతి ఒక్కరూ తీర్పు ముందు నిలబడాల్సిందే. ఏ ఒక్కరు కూడా తీర్పును తప్పించుకోవడానికి అస్సలు ఆస్కారమే లేదు. మీరు అనొచ్చు, నేను చనిపోయిన తర్వాత కదా అని. చనిపోయిన తర్వాత మనం పోయేది రెండు స్థలాలు, ఒకటి పరలోకానికి, ఒకటి నరకానికి. నరకానికి పోకముందే ఆ తీర్పు జరుగుతుంది. సో తప్పకుండా మనం తీర్పులో పాలు పంపులు కలిగి ఉండాలి. కనుక ఇప్పుడే మనం తెలివితో మన జీవితాన్ని సరిదిద్దుకుంటే మన జీవితము రేపు ఆయన ముందు మనం నిలబడినప్పుడు మనకు మెప్పును తీసుకుని వస్తుందని బైబిల్లో మనం గమనిస్తాం. సో దేవుని వాక్యాన్ని మీరు చదివితే 1 కొరింథీ 10:31 పౌలు భక్తుడు అంటాడు, మీరు ఏమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మరి మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. సో ఎప్పుడైతే మీ ఉద్దేశం మంచిగా ఉండి అన్ని కార్యాలు మీరు దేవుని మహిమ కొరకు చేస్తారో అప్పుడు దేవుని వలన మీకు గొప్ప మెప్పు లభిస్తుంది. ప్రకటన గ్రంథం 4:11 దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటి? ఆయన సంతోషం కొరకు, ఆయన చిత్తం కొరకు మనం చేయబడ్డాం. సో ఎప్పుడైతే మనం ఆయన్ని సంతోష పెడతామో, ఎప్పుడైతే మనం ఆయన చిత్తాన్ని చేస్తామో అప్పుడు తప్పకుండా 100% మెప్పు అనేది ఆ రోజున మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దీని గురించే ఇంకొక రకంగా ఇర్మియా తన అసిస్టెంట్, అంటే స్క్రైబల్ అసిస్టెంట్, ఆయన చెప్తుంటే ఈయన వాక్యం రాసేవాడు బారూకు అనేటువంటి వ్యక్తి. ఇర్మియా 45:5 బారూక్తో అంటాడు, నీ కొరకు నీవు గొప్ప విషయములను ఆశించొద్దు, తలపెట్టొద్దు. డూ నాట్ సీక్ గ్రేట్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అంటాడు. సో నీ కొరకు నీవు గొప్ప కార్యాలు తలపెట్టొద్దు, కానీ దేవుని కొరకు నీవు గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు, దేవుని నామ మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు నీవు తలపెట్టినప్పుడు తప్పకుండా సరైనటువంటి రీతిలో నీవు ఆ రోజున మెప్పు పొందుతావు అనే సంగతిని మర్చిపోవద్దు. కాకపోతే మనకున్నటువంటి ఒక శోధన, మనకున్నటువంటి బలహీనత ఏంటంటే మన శరీరానికి మెప్పు అంటే చాలా ఇష్టం. మనకు తిండి లేకపోయినా మనం బ్రతుకుతాం, కానీ మనకు ప్రశంస లేకపోతే మనం బ్రతకమంటాం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఫేమస్ అమెరికన్ యాక్ట్రెస్ ఆమె ఒక మాట అంది, మనిషిని ఇతరులు ప్రశంసించకుండా వాడు సమాజంలో బ్రతకాల్సి వస్తే వాడు దినదినం మెల్లమెల్లగా చచ్చిపోతాడు అంది. మనిషిని ఇతరులు ప్రశంసించకుండా వాడు సమాజంలో బ్రతకాల్సి వస్తే వాడు దినదినం మెల్లమెల్లగా చచ్చిపోతాడు. అంటే నీవు తిండి లేకుండా బతకొచ్చు, కానీ నీవు ప్రశంస లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అసంతృప్తికి గురవుతారు అండ్ కుమిలిపోతుంటారు, కన్నీరు కారుస్తుంటారు. నా పనులు ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు గొప్పగా ఎంచట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నేను ఎన్ని చేసినా కూడా నన్ను ఒక్కరు కూడా భుజం తట్టి బే షబాష్ అని అనట్లేదు అని చాలా మంది బాధపడిపోతుంటారు. అండ్ లోకం కూడా ఆ రకంగా సమాజాన్ని తయారు చేసి పెట్టింది. కొంతమందినే టాప్ పెడస్టల్ మీద పెడుతుంది, వారికే సెల్యూట్ కొడుతుంది, మిగతా వారిని పట్టించుకోదు. వాడు ఎంత చెడ్డవాడైనా, వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు 10 మందిని వదిలేసి 11వ దాంతో వాడు కాపురం చేస్తున్నా కూడా వాడికి సెల్యూట్ కొడుతుంది. అండ్ ఆ యాక్ట్రెస్ ఒకడిని వదిలి, 2వ వాడిని వదిలి, 3వ వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఆమె వచ్చినప్పుడు రోడ్లు బ్లాక్ చేసి ఆ షోరూమ్ ముందు పడిగాపులు కాసి గుడ్ల గూబల్లాగా ఆమెను చూడడానికి పడుతుంటారు. కానీ పక్కనే ఒకడు, వాడు తినక 10 మంది పొట్టను పోషిస్తున్నా వాడిని పట్టించుకోవడానికి సమాజం అంతగా
ముందుకు రాదు. సో దీన్ని బట్టి చూస్తే వీరికి నిజమైనటువంటి మెప్పు, నిజమైనటువంటి ప్రశంస ఏంటో తెలియదు. అందుకనే దేవుడు అంటాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని జీతము లేక ప్రతిఫలం నా యొద్ద ఉంది, వాని క్రియ చొప్పున నేను వానికి ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నేను 4 సత్యాలు మీకు చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా వినండి. ఒక రోజున దేవుడి ముందు మీరు నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు ఏ మనిషి అన్నడు మిమ్మల్ని మెచ్చుకోని రీతిలో మిమ్మల్ని మెచ్చుకుని అందరి ముందు మీకు గొప్ప ఘనతకు పాత్రుల్నిగా మిమ్మల్ని చేస్తాడు. సో మనిషి నుండి మెప్పు పొందడం సులువా లేకపోతే దేవుని మెప్పు పొందడం సులువా అనే ప్రశ్న వస్తే మీరేమంటారు? Is it easy to seek praise from man or is it easy to seek praise from God? ఏది సులువు అంటారు? మనిషి మెప్పు సులువా, దేవుడు మెప్పు సులువా? మనిషి మెప్పు చాలా సులువు. నేను ఒక 10,000 పాడేస్తే నా వెనకాల 100 మంది ఉపేందర్ జిందాబాద్, ఉపేందర్ జిందాబాద్ అంటారు 10,000 పాడేస్తే. కానీ దేవుడు ఎప్పుడు అంటామాట కదా? మన నాయకుల్ని చూస్తుంటే నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళు నేరగాళ్ళు, ఘోరంగా దేశాన్ని దోచుకుంటున్నారు, కానీ ఎప్పుడు వాళ్ళ వెనకాల మనుషులు మరి జిందాబాద్లు కొడుతుంటారు. ఇప్పుడు మనకు ఎల్లో జర్నలిజం వచ్చేసింది. అంటే అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు. మీరు ఎలక్షన్స్కి ముందు ఒక టాప్ ఎడిటర్కి ఒక ₹1,00,00,000 పాడేశారు అనుకోండి, ఆయన మీ గురించే బాగా ప్రచారం చేస్తాడు. అండ్ కొంతమంది జర్నలిస్టులు ఆ రకంగా బాగా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. మీరు మాకు డబ్బు ఇస్తే మీ గురించి బాగా చెప్తాం, మీరు మాకు డబ్బు ఇవ్వకపోతే మీ గురించి మేము చెడు ప్రచారం చేస్తాం అనేటువంటి వారు కూడా తయారైపోయారు. సో మనిషి స్తుతి, మనిషి మెప్పు చాలా చిల్లరతో కూడినటువంటిది. కానీ దేవుడు యథార్థవంతుడు గనుక, పరిపూర్ణుడు గనుక ఆయన మెప్పు పొందడం చాలా కష్టం. ఆయన మెప్పు ఎవరికి వస్తుందో మనం చూద్దాం. దానికన్నా ముందు ప్రపంచంలో 3 ప్రముఖ మ్యాగజైన్లు ఉన్నాయి. బహుశా వీటి గురించి మీరు చదివి లేక విని ఉంటారు. నంబర్ 1 మ్యాగజైన్ ఫోర్బ్స్ మ్యాగజైన్. అది ప్రతి సంవత్సరం ప్రపంచంలో ధనికులను మరి ప్రకటిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎవరు నంబర్ 1 బిలియనియర్, తర్వాత ఎవరు అనేది ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ప్రకటిస్తారు. రెండవది పీపుల్స్ మ్యాగజైన్. పీపుల్స్ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ కంపెనీ యొక్క సిఇఓల్లో ఎవరు గొప్ప సిఇఓలుగా ఉన్నారో వారిని వారు ప్రశంసించి వారి యొక్క వివరాలు, జీవిత విశేషాలు పీపుల్స్ మ్యాగజైన్ లో రాస్తారు. ఇంకొక మ్యాగజైన్, ఈ రెండింటికన్నా చాలా పాపులర్ మ్యాగజైన్, అది టైమ్ మ్యాగజైన్. టైమ్ మ్యాగజైన్ లో ప్రపంచంలో ఎవరైనా ఒకరు ఒక రంగంలో గొప్ప కార్యం చేస్తే వారిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించి వారి యొక్క కవర్ స్టోరీ టైమ్ మ్యాగజైన్ నడిపిస్తుంది. ఈ నెల టైమ్ మ్యాగజైన్ కవర్ స్టోరీ ఎవరో తెలుసా? మన సచిన్ టెండూల్కర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్ అని సచిన్ టెండూల్కర్ యొక్క మెయిన్ కవర్ స్టోరీని వారు రన్ చేశారు. సో ఎవరు గొప్పగా ఉంటారో వారు ఈ 3 మ్యాగజైన్స్, ప్రపంచంలో నంబర్ 1 మ్యాగజైన్స్ ఫోర్బ్స్, పీపుల్ అండ్ టైమ్, వారు ఆ రకంగా ప్రశంసిస్తారు. కానీ దేవుడి ప్రశంస, దేవుడి మెప్పు ఎలా పొందుతాం? ఈ 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ప్రతి వాడును దేవుని మెప్పు, దేవుని వలన కలుగు మెప్పును పొందును అని పౌలు భక్తుడు రాసినప్పుడు ఆయన ఉద్దేశం ప్రతివాడు అంటే మా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని మెప్పు పొందుతాడు అని కాదు. ఎందుకంటే బైబిల్ బోధ ప్రకారం ప్రతి ఒక్కడు దేవుని మెప్పు పొందడు. పాపికి దేవుడు ఎలాంటి ప్రశంస ఇవ్వడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క సువార్తకు విధేయులై రక్షింపబడ్డారో, ఎవరైతే ఆయన రక్తంలో కడుగబడి పాప క్షమాపణ పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చారో, ఆయన బిడ్డలుగా మారారో, అలాంటి రక్షింపబడినటువంటి వారికి దేవుని మెప్పు లభిస్తుంది అని పౌలు భక్తుడు రాశాడు. సో మొట్టమొదట లక్షణం మనకు ఉండాల్సింది ఏంటంటే వి మస్ట్ బి సేవ్డ్. మనం రక్షింపబడితేనే మనకు దేవుని యొక్క మెప్పు ఒక రోజున లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భము 1 కొరింథీ 4వ అధ్యాయం సందర్భాన్ని మనం చూస్తే ముఖ్యంగా క్రీస్తు సేవకులమని మమ్మల్ని మీరు ఎంచాలి, గృహ నిర్వాహకులమని మమ్మల్ని మీరు భావించాలి అని సంఘంలో ఉన్న వారికి పౌలు రాశాడు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకులకు ఈ మెప్పు ప్రధానంగా లభిస్తుంది. కాకపోతే బైబిల్ ప్రకారం యేసులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని యొక్క సేవకుడు, సేవకురాలు కనుక వారు ఈ మెప్పుకు పాత్రులవుతారు. సో మీరు రేపు దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఖండించకూడదు, దేవుడు మిమ్మల్ని నిందించకూడదు. దేవుడు మీ యొక్క పాత జీవితంలో ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకంలో నుండి వెలికి తీసి మీకు
వ్యతిరేకంగా వాటిని బయట పెట్టి ఆ రోజున తీర్పులో మిమ్మును తప్పు పట్టకూడదు అంటే ఈ రోజున మీరు రక్షణ పొందినటువంటి వారై ఉండాలి. అండ్ రక్షింపబడినటువంటి అనుభవం మొదటి అర్హత గనుక ఆ అర్హత ఉన్నటువంటి వారు తప్పకుండా ప్రభు ద్వారా ఒక రోజున మెప్పు పొందుతారు. మరి ఈ రోజు నేను ముందుకు వెళ్ళక మునుపు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. చెయ్యెత్తాల్సిన అవసరం లేదు అండ్ మీరు నోరు తెరిచి నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ మీ హార్ట్లో దానికి జవాబు ఇవ్వండి. ఆర్ యూ సేవ్డ్? మీరు రక్షణ పొందారా? యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డగా మీరు మారారా? మీరు అనొచ్చు, బ్రదర్ ఇంకా నేను ఆ విషయం ఆలోచించలేదు, తర్వాత ఆలోచిస్తాను, తర్వాత చూసుకుంటాను అని. రక్షణ చాలా కీలకమైనటువంటిది. ఎంత ముఖ్యమైనదంటే అది లేకపోతే మనకి ఇంకా ఏమీ లేదు. మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అయినా కూడా, ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు మీ దగ్గర ఉన్నా, ప్రపంచంలో ఎవరికి లేని సౌకర్యం మీకున్నా, మీ ఆత్మకు రక్షణ లేకపోతే మీకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో మరొకరు లేరు అని మాత్రం దేవుడు చెప్తాడు, నేను చెప్తాను. సో మీరు రక్షణ పొందారా? రక్షింపబడిన వ్యక్తే దేవుని యొక్క మెప్పును ఒక రోజున పొందుతాడు. చాలా మంది రక్షణ పట్ల రెండు రకాలుగా వ్యవహరిస్తారు. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రకం ఏంటంటే దే డిలే దేర్ సాల్వేషన్. వారి యొక్క రక్షణను వారు వాయిదా వేస్తూ ఉంటారు. ఈ వాయిదాల పద్ధతి కొన్నింటికి బాగానే ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ పద్ధతి కొన్నిటికి బాగా ఉంటుంది. మీరు హౌస్ లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్ ఉండాల్సిందే. ఎస్ ఆర్ నో? మీరు వెహికల్ లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్ మంచిది, ఎందుకంటే లంసమ్ ఒకేసారి ఇవ్వాలంటే మనకు చేత కాదు. అండ్ మీరు ఎక్కడైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ మంచిదే. అండ్ మీరు ఏదైనా గ్యాడ్జెట్ కొన్నప్పుడు కూడా ఈఎంఐ మంచిదే. కానీ సాల్వేషన్ మాత్రం ఇన్స్టాల్మెంట్ మంచిది కాదు. అది ఇన్స్టెంట్గా ఉండాలి. అది వెనువెంటనే జరిగిపోవాలి. ఒక ఆయన వాయిదా వేశాడు. ఆయన ఎవరో తెలుసా? ఫెలిక్స్. పౌలు భక్తుడు ఫెలిక్స్ దగ్గరికి వచ్చాడు. ఫెలిక్స్కు దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప ఆధిక్యత అంటే డైరెక్ట్గా అపోస్తలుడైనటువంటి పౌలు బోధించేటువంటి యోగ్యతను ఫెలిక్స్ పొందుకున్నాడు. అయితే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24 నుండి 27 వరకు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, అంటే ఇమోషనల్ గా కూడా అతడు ఆయన బోధ విన్నప్పుడు మూవ్ అయ్యాడు. ఆ సత్యాన్ని గ్రహించాడు కనుకనే ఆయన పరిస్థితులు ఇలా ఉంటాయా అనేటువంటి భావముతో లోపల కదిలింపబడ్డాడు. కానీ ఏం చేశాడు? ఇప్పుడు వినండి. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువ నంపింతునని చెప్పాను. అంటే ఇప్పుడు ఇంకా చాలు, నీ బోధిక ఆపేసేయ్, నాకు భయమేస్తోంది, మరొక్కసారి ఎప్పుడైనా నీ బోధ వింటాను, అప్పుడు దాని గురించి నేను ఆలోచించి తీర్మానం చేస్తాను, ఇప్పుడు మాత్రం దాన్ని మనం వాయిదా వేద్దామని పంపించేశాడు. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండెను. నవ్వు ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. పౌలు భక్తుడు మీతో మాట్లాడాల్సి వస్తే, మీరు ఆయనతో మాటి మాటికి మాట్లాడాల్సి వస్తే ఆయన ఏం మాట్లాడతాడు? రాజకీయాల గురించి మాట్లాడతాడా? రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగుల గురించి మాట్లాడతాడా? దేని గురించి మాట్లాడతాడు? హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దానినే మాట్లాడును. పౌలు కన్నా గొప్ప ప్రతిష్ఠుడైనటువంటి సేవకుడు మరొకడు లేడు. యేసుకు తన జీవితాన్ని దారిపోసాడు. సో ఆయన ఏం మాట్లాడతాడు? యేసు గురించే మాట్లాడతాడు. ఆయన రాతలన్నీ మీరు జాగ్రత్తగా చూస్తే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రారాజు అయినటువంటి యేసు గురించే ఆయన మాట్లాడాడు తప్ప ఇతర విషయాల గురించి అన్నింటినీ కూడా ఆయన మహిమ కొరకే వినియోగించాడు తప్ప మరొకటి మాట్లాడు. సో ఫెలిక్స్ ఎన్నోసార్లు వింటూ వచ్చాడు. 2 సంవత్సరాలైన తరువాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చాను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయాను. అంటే 2 years కాన్స్టెంట్లీ పౌలు భక్తుడి ద్వారా యేసును గురించినటువంటి సువార్త ఫెలిక్స్ విన్నాడు. కానీ దాన్ని డిలే చేశాడు, వాయిదా వేశాడు. అండ్ ఈ రోజున చర్చ్ మనకు ట్రెడిషన్ లేకపోతే హిస్టరీ చెప్పేది ఏంటంటే ఫెలిక్స్ తన పాపంలోనే చచ్చిపోయాడు. ద్రుసిల్లా అనేటువంటి వ్యక్తి మరొకడి భార్య, ఈయన పోయి వాడి మీద ఒత్తిడి పెంచి ఆమెను ఈయన తీసేసుకొని తన భార్యగా చేసుకున్నాడు. సో నిజానికి అక్రమ సంబంధం, వ్యభిచారంలో బతుకుతున్నాడు కనుక పౌలు భక్తుడు నీతి గురించి మాట్లాడాడు, ఆశా నిగ్రహం గురించి మాట్లాడాడు. అంతేకాకుండా
కూడా రాబోయే తీర్పు గురించి మాట్లాడాడు. దానికి అతడు భయపడ్డాడు, కానీ దానికి మాత్రం లోబడలేదు. సో కొంతమంది వింటారు వింటారు వింటారు. ఈ రోజున టీవీ వచ్చేసింది, అందరూ చెప్పకపోయినా కనీసం కొందరైనా టీవీలో సువార్త చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు. సో ఎన్నోసార్లు మనం వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ మన హృదయాన్ని వంచి మనం ప్రభువుకు లోబడకుండా ఉంటే మనం ఒక రోజున నశించిపోయినప్పుడు మన తీర్పు ఇంకా తీక్షణమవుతుంది, కానీ దేవుడి దగ్గర మనకు ఎలాంటి మెప్పు రాదు అనేది మనం తెలుసుకుందాం. రెండవది ఏంటంటే దే డినై సాల్వేషన్. వారు కేవలం వాయిదా వేయడమే కాదు, వారు దాన్ని పూర్తిగా అసలు వ్యతిరేకించి విసర్జిస్తారు అని అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తోంది. ఇక్కడ అపోస్తలులైన పౌలు అగ్రిప్ప రాజుతో మాట్లాడాడు. ఆ రాజుకు అనేక విషయాలు ఆల్రెడీ తెలుసు. అందుకనే 26వ అధ్యాయం 27, 28 వచనాల్లో చూస్తే, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును అని పౌలు అన్నప్పుడు, అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప, అంటే పౌలుకున్న సంఖ్యలు తప్ప, నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అని అంటాడు. సో ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలని పౌలు ఆశించి అగ్రిప్పకు సువార్త చెప్పినప్పుడు అగ్రిప్ప దాన్ని డినై చేశాడు. ఇంత సులభంగా నన్ను క్రిస్టియన్గా చేయాలనుకుంటున్నావా అని. అగ్రిప్ప రక్షణ పొందలేదు, నశించిపోయాడు. సో ఫెలిక్స్ రక్షణ పొందలేదు, అగ్రిప్ప రక్షణ పొందలేదు. ఇద్దరికి పౌలు బోధించాడు. లోకం ఏమంటుంది? పౌలు ఫెయిల్డ్ ప్రీచర్ అంటుంది. ఎస్ ఆర్ నో? అయ్యో, పౌలు లాంటి గొప్ప బోధకుడు బోధిస్తే ఫెలిక్స్ నమ్మలేదా, అగ్రిప్ప నమ్మలేదా అంటే పౌలు బోధలో లోటు ఉంది, అంటే పౌలు మంచి ప్రసంగికుడు కాదు, అంటే పౌలుకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పౌలుకు దేవుని యొక్క వరం లేదు అని మనం ఎన్నో కామెంట్లు చేయొచ్చు. పౌలుని గురించి ఒక్క కామెంట్ మనం చేయనక్కర్లేదు, ఎందుకంటే దేవుడే ఆయన గురించి కొన్ని గొప్ప కామెంట్లు చేశాడు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకడు వాయిదా వేశాడు, ఒకడు వ్యతిరేకించాడు, ఇద్దరు నశించిపోయారు. రేపు ఈ ఇద్దరు ఆ మెప్పు సభలో ఉండరు, ఈ ఇద్దరు ఆ తీర్పు సభలో ఉంటారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రసన్నత కావచ్చు, దేవుని యొక్క మరి ప్రశంస కావచ్చు, అది కేవలము పరిశుద్ధులకు మాత్రమే. నేను ఇంతకు ముందు చెప్పినట్లు, మనము రక్షింపబడినటువంటి విశ్వాసులమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నిలబడతాం. మన పని అక్కడ తీర్పులోనికి వస్తుంది, మన లేబర్ తీర్పులోనికి వస్తుంది, దానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. కానీ పాపులు ఆయన ధవలవర్ణపు సింహాసనం ముందు నిలబడినప్పుడు వారి పాపం తీర్పులోనికి వస్తుంది, ఆ పాపానికి సరిపోయే ప్రతిఫలం ప్రభు వారికి ఇస్తాడు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ మీరు ఇంకా యేసునందు విశ్వాసం ఉంచిన వారు అవ్వకుండా, రక్షణ అనుభవం లేకుండా వాయిదా వేస్తూ మీరుంటే, ఈ రోజునే మీరు రక్షణ పొందుట దేవుని చిత్తమని మీరు దేవుని దాసుని ద్వారా వింటున్నారు. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేన్ని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి తమ హృదయములలోని ఆలోచనలను బయలుపరచున్నప్పుడు అని రాశాడు. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. రెండవది ఏంటంటే, the sincere person will receive praise from God. దేవుని ఎదుట యథార్థవంతుడే మెప్పును పొందుతాడు. రక్షింపబడిన వాడైనప్పటికీ వాడిలో వేషధారణ ఉంటే అనేక విషయాలు వాడు కోల్పోతాడు, కానీ యథార్థత కలిగినటువంటి వాడు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప మెప్పును పొందుతాడు. పౌలు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి మాటను రాశాడు. ఆయన అంటే దేవుడు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు, ఒక రోజున దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ, తలంపులన్నింటినీ, ఉద్దేశములన్నింటినీ, మన ప్రేరేపణలన్నింటినీ, మన పథకాలన్నింటినీ కూడా ఆయన వెలుగులోనికి తీసుకుని వస్తాడు. గ్రీకులో వెలుగులోనికి అనేటువంటి పదము ఫోటిడ్జో అనే పదం. ఈ ఫోటిడ్జో అనేటువంటి పదములోనే ఇంగ్లీష్లోనికి ఫోటోగ్రఫీ, ఫోటో అనే పదాలు వచ్చాయి. సో ఫోటో అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఫోటో అంటే ఏంటి? మీ పిక్చర్ని తీస్తారు, ఆ పిక్చర్ దేని మీద ఉంటుంది? డార్క్ ఫిల్మ్ మీద ఉంటుంది. దాన్ని వారు ఎన్లైటన్ చేసినప్పుడు, దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు అది ఆ చిత్రం అంతటిని బైక్ చూపిస్తుంది. ఇప్పుడంటే డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చింది, కానీ ఒకప్పుడు ఒరిజినల్ ఫోటోగ్రఫీ, అండ్ ఇప్పటికి కూడా ఇంకా పాత ఫోటోగ్రఫీని వినియోగించే గ్రేట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వారు ఇప్పటికి కూడా ఫోటో తీసిన తర్వాత కెమికల్లో కడుగుతారు. కడిగిన తర్వాత ఏం బయటకు వస్తుంది?
కడగనంత వరకు ఎట్లా ఉంటుంది ఫిల్మ్? ఎట్లా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, సరిగ్గా ఉండదు. కడగగానే ఎంతో అద్భుతంగా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇప్పుడు మన యొక్క విషయాలన్నీ అంధకారంలో ఉన్నాయి, మన రహస్యాలన్నీ చీకట్లో ఉన్నాయి, కనిపించగా అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని మన చేష్టల ద్వారా బయటపడుతుండొచ్చు, కానీ అన్నీ అందరికీ తెలియవు. ఆ రోజున మాత్రం దేవుడు అన్నింటినీ అందరికీ చూపిస్తాడు. అప్పుడు అవి సరిగ్గా ఉంటే దేవుడు అందరి ముందు వారిని మెచ్చుకుంటాడని ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏమి చేసినా, అది ఎంత చిన్న పనైనా కావచ్చు, ఎంత పెద్ద పనైనా కావచ్చు, మీరు ఏ పని చేసినా ఎప్పుడైనా ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించారా? మీరు ఏ పని చేసినా ఎప్పుడైనా ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించారా? ఎందుకంటే మన ప్రతి పని యొక్క ఫలము మనము ఎందుకు చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎందుకు అనేది ఆ పని వెనకాల ఉన్న ఉద్దేశం, ఆ ఎందుకు అనేది దాని వెనకాల ఉన్నటువంటి మోటివ్ అన్నమాట. సో అది చాలా ముఖ్యం. మనుషులు మనం చేసే పనిని చూస్తారు, కానీ దేవుడు ఆ పనిని మనం ఎందుకు చేస్తున్నామో చూస్తాడు. నేను రేపు ఒక 1000 మందికి అన్నదానం చేస్తాను, మీరందరూ చూసి వా 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 అంటారు. కానీ దేవుడు నా హృదయంలో నేను ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఎందుకు చేశాను అని చూస్తాడు. అది నిజంగా వారికి కనికరంతో పొట్ట నింపడానికి చేశానా, లేకపోతే అది చేసి 10 మందిలో పేరు సంపాదించుకోవడానికి, లేకపోతే నా హృదయానికి నేను చేసిన తప్పుల నుండి తృప్తిని ఇచ్చుకోవడానికి ఎందుకు చేశాననేది దేవుడు చూస్తాడు. సో దేవుడు ఎప్పుడు మన పనుల కన్నా ముందు దాని వెనక ఉన్న మన ప్రణాళిక, మన ఉద్దేశం ఏంటో దాన్ని చూస్తాడు. ఒక 5 గురించి ఒక్కొక్క మాటలో నేను మీకు చెప్పిపోతాను. వీరు చేసినటువంటి పనులు చాలా గొప్పగా ఉంటాయి, కొన్ని అంత మంచిగా ఉండవు. కానీ వారి యొక్క పనుల వెనక వారి ఉద్దేశం ఏంటో మనం ఇక్కడ చూస్తే మరి దేవుడు వారిని ఎందుకు మెచ్చుకోవడం మనకు అర్థమైపోతుంది. పాత నిబంధనలో సౌలు బలి అర్పించాడు. మీరు తర్వాత చదువుకోండి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో పాత నిబంధన సౌలు బలి అర్పించాడు. బట్ సాల్ సాక్రిఫైస్డ్ ఫర్ పాపులారిటీ. ఆయన జనుల ప్రధానుల ముందు, జనుల పెద్దల ముందు, ఆ జనమంతటి ముందు గొప్ప బలియాగం అర్పించి దేవునికి ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తిగా పేరుగాంచాలి అనే ఉద్దేశంతో బలులు అర్పించాడు తప్ప నిజంగా దేవుడి మీద ప్రేమ ఉండి కానీ, భక్తి ఉండి కానీ, భయం ఉండి కానీ కాదు. సో కొంతమంది దేవుడి కొరకు పనులు చేసినప్పుడు పాపులర్ అవ్వడానికి చేస్తారు. కొంతమంది పాటలు పాడినప్పుడు వారి ఉద్దేశం ఏంటి? ప్రభు ఎంతో స్తుతికి పాత్రుడు, ఆయన ఘనతకు అర్హుడు, ఆయన కన్నా కొనియాడదగబడిన వాడు ఇంకొకడు లేడు, నాకు గొంతునిచ్చాడు, గుండెనిచ్చాడు, జీవం ఇచ్చాడు, నేను బతికినంత కాలం ఆయన కోసం పాడతాను అనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ మంది ప్లాట్ఫామ్ని పర్ఫామ్ కోసం వాడుకుంటారు. ఎస్ ఆర్ నో? దే యూజ్ ద ప్లాట్ఫామ్ టు పర్ఫామ్. సో గాడ్ సీస్ ద మోటివ్. దేవుడు ఆ ఉద్దేశాన్ని చూస్తాడు. మీకు అందరూ కితాబ్ ఇవ్వచ్చు, కానీ దేవుడు మీ మతలబుని చూస్తాడు కనుక మీకు కితాబ్ ఇవ్వడు, మీ కితాబులో మీ మతలబుని ఎక్కిస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్. సో పాపులారిటీ కోసం పనులు చేసేవారు ఉంటారు. అలాంటి వారిలో సౌలు మనకు ఒకడు కనిపిస్తున్నాడు. యూదా ఎవరు చేయని పనిని చేశాడు. ఇంతవరకు ఏ వ్యక్తి కూడా యేసును ముద్దు ఇవ్వాలి. అఫ్కోర్స్ ఒక్క స్త్రీ ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది. కానీ ఆ శిష్యుల్లో ఎవరు చేయని పనిని ఆ యొక్క యూదా చేశాడు. ఏం చేశాడు? యేసు బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఎందుకు ఇచ్చాడు? జూడస్ కిస్డ్ జీసస్ ఫర్ ప్రాఫిట్. లాభం కొరకు అతడు యేసును ముద్దు పెట్టి అప్పగించాడు. ఏంటా లాభం? 30 వెండి నాణ్యాలు. సో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన యేసు ద్వారా లాభం పొందుదాం అనుకున్నాడు, యేసు ద్వారా ప్రయోజనాన్ని తీసుకుందాం అనుకున్నాడు. ఈ రోజున కూడా చాలా మందిని చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమైపోతుంది. నేను కొన్ని మీటింగ్స్లో చూస్తుంటాను, జనాలు విపరీతంగా వస్తారు. ఎందుకు వస్తున్నారు అని చూస్తే వారు యేసు ద్వారా లాభం పొందడానికి వస్తున్నారు. యేసును అడ్డం పెట్టుకొని ప్రయోజనం కోసం వస్తున్నారు. అంటే మన కష్టంలో ఉన్నప్పుడు, మన కన్నీరులో ఉన్నప్పుడు, మన సమస్యలో ఉన్నప్పుడు యేసు మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు అని రావడం తప్ప కాదు. అపార్థం చేసుకోవద్దు, ఇక్కడ అది తప్పు కాదు. కానీ యేసును ఆపదల మొక్కుల వానిగా చూడడం మాత్రం తప్పే. వీరికి ఆల్రెడీ తెలుసు, మేము ఆయన దగ్గరకు వచ్చి మేలు పొందిన తర్వాత మేము మాత్రం ఆయన నందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకోం. మాకు ఆయన బైబిల్తో పని లేదు, మాకు ఆయన చర్చ్ అక్కర్లేదు, మాకు ఆయన ఏం చెప్పాడో అనవసరం. ఆయన ఉన్నది మా కష్టం తీరిస్తే చాలు. వీ వాంట్ జీసస్ టు హెల్ప్ అస్.
హీ షుడ్ బి అ ప్రాఫిట్ అంటూ అస్ అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది అయిపోతున్నారు. ఒక ప్రాంతానికి 1,00,000 మంది వస్తారు మట్టి తినడానికి, ఇంకో ప్రాంతానికి 1,00,000 మంది వస్తారు నూనె కొనడానికి, ఇంకో ప్రాంతానికి 1,00,000 మంది వస్తారు కర్చీఫ్ కొనడానికి. ఎందుకు? ప్రయోజనాల కోసం. యేసు నీకుంటే మట్టి అవసరం లేదు, యేసు నీకుంటే నూనె అవసరం లేదు, యేసు నీకుంటే అనాయింటెడ్ క్లాత్ అవసరం లేదు. బైబిల్లో ఎక్కడ ఎవరు చేయలేదు. ఈ అనాయింటెడ్ క్లాత్ బిజినెస్ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం నుండి దొంగిలించారు. ఆయన టైంలో టెంట్లు కుడుతున్నప్పుడు ఇశ్రాయేలు ఎండ మనకన్నా భయంకరంగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, సో విపరీతంగా చెమట పడుతుంది. సో పౌలు సంకకు అండ్ జబ్బాలకు గుడ్డలు కట్టుకునేవాడు, దాంతో చెమట తుడుచుకునేవాడు. ఆ చెమట గుడ్డలు ఆయన చెమట తుడుచుకొని పక్కన పెడితే దాన్ని కొంతమంది తీసుకుపోయి రోగులకు అంటిస్తే వారికి స్వస్థత వచ్చేది. దయ్యములు పట్టిన వారి మీద వేస్తే వారి దయ్యాలు పోయేవి. కొంతమంది మృతులు తేరిగి లేచి కూర్చున్నారు. సో వెంటనే కొంతమంది దుర్వ్యాపారులు ఏం చేశారంటే, ఇది బాగుంది, ఈయనలో నుండి అభిషేకమైనటువంటి పవర్ వస్తుంది, ఈ యొక్క అనాయింటెడ్ క్లాత్ బిజినెస్ మనం మొదలు పెడితే బాగుంటుందని మొదలుపెట్టారు. బైబిల్లో ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయలేదు. స్వయంగా ఒరిజినేటర్ పౌలే ఆ పని చేయనప్పుడు ఇప్పుడు చేసేటువంటి వారు అది కేవలం వ్యాపారం కోసమే చేస్తున్నారు. సో ప్రయోజనం కోసం యేసు దగ్గరికి వచ్చే ఆ చెడు ఉద్దేశం కలిగిన వారు ఉంటారు, యూదాలాగా. తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు శిష్యులు, యాకోబు యోహాన్లు. వీరిద్దరు అన్నదమ్ములు, వీరిద్దరు యేసు శిష్యుల్లో మరి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. వారు యేసుని ఎందుకు వెంబడించారు? దే ఫాలోడ్ క్రైస్ట్ ఫర్ పొజిషన్స్. ఆయన వచ్చినప్పుడు ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చోవడానికి ఆయనతో వారు తిరిగేందుకు ప్రయాసపడ్డారు. ఒక రోజున ఆయన్ని అడిగినట్లు మనం చూస్తాం. సో వారిద్దరి యొక్క దురుద్దేశాన్ని దేవుడు ఒక రోజున ఖండించాడు. తర్వాత వారిద్దరూ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో నిజంగా చాలా మార్పు వచ్చింది. ఎంత గొప్ప మార్పు అంటే, మొదటివాడు యాకోబు మొదట సంఘ హతసాక్షిగా మారాడు. సో ఆ చెడుద్దేశం మానుకొని ప్రభు కొరకు తన ప్రాణం పెట్టాడు. అండ్ తమ్ముడైనటువంటి యోహాను చివరి చచ్చిపోయాడు. ఎంత విచిత్రం కదా! ఆ ఇద్దరు బ్రదర్స్లో ఒక ఆయన అందరికన్నా ముందు చచ్చాడు, ఒక ఆయన అందరికన్నా చివరిలో చనిపోయాడు. వారిద్దరు నిజంగా మారారు, కానీ మొదట్లో వారిద్దరికి కూడా చెడు ఉద్దేశం ఉండేది. తర్వాత సైమన్ మ్యాగస్ అంటే గారడి సీమోను, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మీరు చూస్తే పేతురు ముందు డబ్బు పెట్టాడు. ఎందుకోసం? పవర్ కోసం. నీలో ఉన్నటువంటి పవర్ నాకు అమ్మితే నేను నీకు డబ్బిస్తా, నీవు ఎవరి మీద చేయి పెడుతుంటే వారికి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది, నాకు కూడా ఆ వరం ఇవ్వు, నేను నీకు ఇంత డబ్బిస్తానన్నాడు. అంటే గాడ్స్ గిఫ్ట్ ని డబ్బు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు మాట చెప్పిన, ఈ రోజున బయట ఎట్లా అయితే 10th క్లాస్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ అండ్ ఇంటర్ సర్టిఫికెట్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్, మెడిసిన్ సర్టిఫికెట్ అమ్మకానికి ఉందో, అదే ప్రకారం మన థియోలాజికల్ సర్టిఫికెట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. మీరు 2,000 పారేస్తే మీకు BTH అమ్ముతారు, మీరు 5,000 పారేస్తే మీకు బ్యాచులర్ ఆఫ్ డివినిటీ ఇస్తారు, మీరు 2 లక్షలు ఇస్తే మిమ్మల్ని దేశంలో ఒక మఠానికి శంకరాచార్య చేస్తారు. శంకరాచార్య 2 లక్షలు ఇస్తే. ఇది మన మీడియా బయట పెట్టినటువంటి విషయం. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? పవర్. ఆ యొక్క అధికారంతో కూడినటువంటి వ్యక్తిగా గుర్తించబడాలి, శక్తి కలిగిన వ్యక్తిగా గుర్తించబడాలి అని డబ్బుతో కొనేందుకు ప్రయత్న పడుతుంటారు. అననీయ సపీరాలు ఇద్దరు సంఘంలో మొదటి విశ్వాసులుగా మొదట చచ్చిపోయినటువంటి వారిగా చరిత్రకెక్కారు. వారు ఏం చేశారు? దే డొనేటెడ్ దేర్ మనీ ఫర్ ప్రిస్టేజ్. అందరూ అపోస్తలుల పాదముల దగ్గర వారు ఇల్లు అమ్మి వారి ఆస్తులను అమ్మి సొమ్ము తెచ్చి పెడుతున్నప్పుడు బర్నబా కూడా ఆ పని చేసినట్లు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం చెప్తోంది. సో వారందరూ ఆ పని చేసి గుర్తింపు పొందుతున్నారు, మెప్పు పొందుతున్నారు, మనం కూడా పనిచేద్దాం అని ప్రెస్టీజ్ కోసం వాళ్ళు ఆ డబ్బును తీసుకుని వచ్చినప్పుడు కొంత దాచుకొని ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు, వారు చేసిన మంచి పని కాదు. సో దేవుడు వారిని మెచ్చుకోడు. కేవలం యాకోబు యోహాన్లు మాత్రమే దాంట్లో బుద్ధి తెచ్చుకుని బయటపడ్డారు, కానీ మిగతా వాళ్ళందరూ దారి తప్పిపోయినట్లు చూస్తున్నాం. కానీ ఇదే కోవకు మనం ఇంకొక వ్యక్తిని చూస్తే, ఆయన ఒకప్పుడు సంఘాన్ని వ్యతిరేకించాడు, క్రీస్తుని వ్యతిరేకించాడు, చాలా ఘోరమైనటువంటి పనులు చేశాడు. కానీ రక్షింపబడిన తర్వాత పౌలు భక్తుడు తన జీవితాన్ని ప్రభు సేవలో పానార్పముగా పోసేశాడు, ప్రభు కోసం తన జీవితాన్ని అర్పించేశాడు. అది నిజమైనటువంటి ఉద్దేశముగా మనకు కనిపిస్తోంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మీకు భయం అనిపించినా అనిపించనివ్వండి, కానీ మీ జీవితంలో ఒక తీర్మానంలోనికి మీరు తప్పకుండా రావాలి. మీరు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నారు? మీరు కానుకలిస్తే ఎందుకు ఇస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తే ఎందుకు చేస్తున్నారు? మీరు సంఘానికి వస్తే ఎందుకు వస్తున్నారు అనేది నేను చూడను, కానీ దేవుడు మాత్రం తప్పకుండా చూస్తాడు. సో దేవుడు దాన్ని బట్టి ఆ రోజున మీకు
మెప్పునిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల ఉపమానం మనకు తెలుసు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 యేసు ప్రభు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5 వాడు ఇంకొక 5 సంపాదించాడు, 2 వాడు ఇంకొక 2 సంపాదించాడు, 1 మాత్రం వాడు పాతిపెట్టి దేవుడి ద్వారా వాడు తిట్లు తిన్నాడు. అప్పుడు యేసు ఒక మాట అంటాడు, మత్తయి 25లో 21వ వచనం, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. సో యేసు ప్రభు ఆ దాసుల్లో 2 దాసుల్లో గమనించింది ఏంటంటే వారిలో మంచితనాన్ని గమనించాడు అండ్ వారు సేవకులని గుర్తించాడు. మంచితనం అనేది దేనికి సంబంధించిందో మీరు చెప్పగలరా? అది మన శీలానికి సంబంధించిందా లేకపోతే మన ప్రవర్తనకు సంబంధించిందా? గుడ్నెస్, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్ ఆర్ యువర్ కాండక్ట్? దేనికి సంబంధించింది? మంచితనం అనేది శీలానికి సంబంధించింది. చెట్టు మంచిదైతే ఫలములు మంచివి అన్నాడు ప్రభు 2 సార్లు అన్నాడు, మత్తయి 7లో మత్తయి 12లో. చెట్టు మంచిదైతే ఫలములు మంచివి, చెట్టు చెడ్డదైతే ఫలములు చెడ్డవి. ఫలము కాండక్ట్కి సాదృశ్యం, ఆ చెట్టు మన శీలానికి. సో లోపల మంచితనం ఉంటే నువ్వు చేసేటువంటిదంతా కూడా మంచిగా ఉంటుంది. నీవు మంచివాడవైతే నువ్వు చేసే ప్రతి పని కూడా మంచి ఉద్దేశంతో చేస్తావు. అప్పుడు ఒక రోజున దేవుడు తప్పకుండా నీకు ఆ యొక్క మెప్పును, ఘనతను, కీర్తిని ఆ రోజున అనుగ్రహిస్తాడు. జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, ఒక రోజున దేవుడు మనల్ని మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆయన సేవ చేసే సేవకుల గురించి, ఆయన కూడా సేవకుడు కనుక ఈ మాట రాశాడు, దేవుడు ఆ రోజున నిన్ను మెచ్చుకోవాల్సి వస్తే నీవు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చావో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, నీవు ఎంతమందికి ప్రసంగం చేసావో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, నీవు ఎంత పెద్ద మెగా చర్చ్ కట్టావో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, నీవు ఎన్ని గొప్ప విషయాలు మనుషులకు చెప్పావో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, అండ్ నీ యొక్క పేరు తర్వాత నీకున్న డిగ్రీలు అక్షరాల రూపంలో ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, నీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, నీ పదవి ఎంత గ్రేటో దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు. నీవు ఆయన కోసం చేసిన పని ఆయన మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు అనే ఉద్దేశంతో చేసావా లేదా అన్నదే చూస్తాడు. ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తే నీ సంఘం ఒక గుడిసెలో ఉన్న, నీ పేరు గుర్తింపు ఎవరికి లేకపోయినా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఒకవేళ అలా కాకుండా నీ సొంతం కోసం నువ్వు చేస్తే ప్రపంచం అంతట్లో ద లార్జెస్ట్ చర్చికి నువ్వు పాస్టర్గా ఉన్నా దేవుడు మాత్రం ఆ రోజు నిన్ను తూతూ అంటాడు, కానీ నిన్ను మాత్రం బలా నమ్మకమైన మంచిదాసురా అంటాడు. అది దేవుడి యొక్క క్రైటీరియా, అది దేవుడి యొక్క ప్యాటర్న్ అంటాడు. సో దాన్ని బట్టి మనం దేవుడితో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో మనకు అర్థమవుతుంది. సో మీలో ఆ మంచి ఉద్దేశాలను పెంచుకోండి, మంచి వాక్యం చదువుతూ ఉండండి, దివారాత్రం ధ్యానించండి, మీరు మంచివారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఖర్చు పెట్టకుండా మీరు మంచివారు అయిపోతారు దేవుడి యొక్క మంచి వాక్యాన్ని చదివినప్పుడు. సో నెక్స్ట్ టైం మీరు దేవుడి కోసం ఏం చేయాలనుకున్నా కూడా ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి, ఆ పని చేయండి. బిల్లీ సండే చాలా గొప్ప బేస్బాల్ ప్లేయర్గా 1920sలో అమెరికాలో పేరుగాంచాడు. రక్షణ పొందిన తర్వాత చాలా రఫ్ ఇవాంజలిస్ట్గా ఆయన దేవుడి చేత వాడబడ్డాడు. ఆయనకు అంత మంచి గ్రామర్ రాదు. సో చిన్న చిన్న ఊర్లలో, చిన్న చిన్న పేటల్లో, మామూలుగా ఈ గూండాల మధ్యలో ఆయన సేవ బాగా రాణించేది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ పెద్ద పాష్ చర్చెస్లో, ఎడ్యుకేటెడ్ చర్చెస్లోనికి ఆయన పిలిచినప్పుడు ఆయన వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఒకసారి ఒక న్యూయార్క్ సబబ్ నుండి ఒక పెద్ద చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన అక్కడికి పోయి వాక్యం చెప్పిన తర్వాత ఆ చర్చ్ ఆచారం ప్రకారం డోర్ దగ్గర పాస్టర్ గారు, విజిటింగ్ ప్రీచర్ ఇద్దరు నిలబడతారు. పోయే మెంబర్స్ అందరూ వారిని విజిట్ చేసి గ్రీట్ చేసిపోతారు. సో ఒక స్త్రీ వచ్చి బిల్లీ సండే చేతిని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ, మీలాంటి బోధకుడిని చూడలేదు బ్రదర్, మిమ్మల్ని దేవుడు పంపాడు బ్రదర్, మీ బోధ అద్భుతంగా ఉంది బ్రదర్ అని ఆయన ఆకాశానికి ఎత్తేసిందంట. ఆయన గుర్తు చేసుకున్నాడంట తన తండ్రి చెప్పిన మాట, నిన్ను ఎవరైనా మెచ్చుకున్నప్పుడు పొంగిపోవద్దు అని. సో లోపల హృదయంలో ప్రార్థన చేసుకున్నాడంట, లార్డ్ హెల్ప్ మీ నాట్ టు గెట్ పఫ్డ్ అప్ అని. ఆ తర్వాత ఒక 10 మంది తర్వాత ఒక ఆయన ముసలాయన పొట్టిగా ఉన్నాడు, వచ్చాడంట బిల్లీ సండేకు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కనీసం ముఖం వైపు చూడలేదు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అన్నాడంట, నెక్స్ట్ టైం మీరు బోధకుల్ని పిలిచేటప్పుడు ఆలోచించి ప్రార్థించి మంచి బోధకుల్ని పిలవండి, ఎట్లాంటి బోధకుడు అంటే అట్లాంటి వాడిని మన సంఘానికి పిలవద్దు అని చెప్పి చూసి అనిపోయాడంట. సో బిల్లీ సండే మళ్ళా తల ఉంచి అన్నాడంట, లార్డ్ లెట్ మీ నాట్ గెట్ పఫ్డ్ డౌన్ అన్నాడంట. సో ఆమె మెచ్చుకున్నందుకు నేను పొంగిపోవద్దు, ఈ నన్ను తిట్టినందుకు నేను పంక్చర్ అవ్వద్దు, నేను ఎలాగున్నానో అలాగే ఉంచు ప్రభువా అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో మనుషుల కొరకు మనం చేసినట్టు కాక ప్రభు కొరకు చేసినట్టు చేస్తే వారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనం ఏమి కాం. 3వ పాయింట్ ఏంటంటే, ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు? ద సర్వింగ్ వన్ ఆర్ ద సర్వింగ్ పర్సన్. ఎవరైతే ఆయన సేవలో
వారికి దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి భారాన్ని బట్టి చేస్తారో వారిని ఆయన మెచ్చుకుంటాడు. 2 మాటలు ఇక్కడ నేను చెప్పి 4వ పాయింట్లోనికి నేను వచ్చేస్తాను. ప్రతి పనివాడు తప్పక జీతాన్ని పొందుతాడు, ప్రతి కళాకారుడు తప్పకుండా ప్రశంసను అందుకుంటాడు, బహుమానాన్ని పొందుకుంటాడు, అండ్ ప్రతి రైతు విత్తిన విత్తనానికి పంటను ఇంటికి తెచ్చుకుంటాడు. సో అదే ప్రకారము దేవుడు కూడా తన సేవకులు చేసిన సేవను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. మీకు సత్యం చెప్పిన, మీరు ఎంత చిన్న పని చేసినా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీ చర్చ్ పాస్టర్ గుర్తుపెట్టుకోకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో పాస్టర్లు మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. మీరు వచ్చి ఊడ్స్తే, మీరు వచ్చి కుర్చీ వేస్తే, మీరు వచ్చి పిఏ సిస్టమ్ పెడితే, మీరు వచ్చి ఆ సామాను మోస్తే, మీరు వచ్చి ఏం చేసినా ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు ఎవరి కోసం చేయట్లేదు. ఎస్ ఆర్ నో? మీరు ఇతరుల కోసం చేయనప్పుడు, దేవుడి కోసమే చేసినప్పుడు దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు, దానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఇస్తాడు, అండ్ అక్కడ అందరి ముందు ఆయన మెప్పిస్తాడు. అయితే మనము ఏదైనా చేస్తున్నామా అనే ప్రశ్న మాత్రం మనం తప్పకుండా ఈ లోకంలో వేసుకోవాలి. ఈ లోకంలో నీవు చేసేటువంటి ప్రభువు సేవ, ఆ లోకంలో నీ నిత్యత్వంలో ఆయన కొరకు నీవు ఏ రకంగా ఉపయోగపడాలో, ఎలాంటి బాధ్యతలు చేపట్టాలో నిర్ధారిస్తాయి. అక్కడికి పోగానే నేను పౌలులాగా ఉండాలా, నేను యేసుకు పక్కనే ఉండాలా అంటే ఆ పప్పులు ఏమి ఉడకవు. ఇక్కడ నువ్వు చేసేదాన్ని బట్టే అక్కడ నీకు మెరిట్, క్రెడిట్ 2 ఉంటాయి. సో ఇక్కడే నువ్వు జాగ్రత్త పడితే అక్కడ నీకు చాలా అద్భుతమైనటువంటి పొజిషన్ దేవుడు ఇస్తాడు. 5 విషయాల్లో వాడు నమ్మకంగా ఉన్నాడు కనుక వాడికి 10నిచ్చాడు. 2 వాడు నమ్మకంగా ఉన్నాడు కనుక వాడికి 2+ ఇంకొకటి కూడా ఇచ్చేశాడు. సో ఆ ప్రకారం ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒక చిన్న పిల్లవాడు సేవ చేశాడు తెలుసా, సమూయేలు. ఆయన వయసు 3 సంవత్సరాలు. సో సేవకు వయసుతో సంబంధం లేదు. ఒక ముసలి వ్యక్తి 90 ఏళ్ళు పైబడిన తర్వాత అన్న, ఆమె దివారాత్రాలు సేవ చేసిందంట. సో సేవ చేయడానికి మనకు ఆటంకాలు, సాకులు ఏమీ లేవు. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దేవుని సేవ కొరకు మీరు వినియోగిస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని సేవ కొరకు మీరు వాడుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని, ట్రెజర్ని దేవుడి సేవ కోసం మీరు వాడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన లైఫ్ చాలా చాలా సులువుగా జారిపోవచ్చు. మనం మన కోసం జీవించవచ్చు, మన సేవ చేసుకోవచ్చు, లేకపోతే మనం సాతాను కోసం బ్రతికి సాతాను సేవ చేయొచ్చు, లేక మనం సమాజం కోసం సమాజ సేవ చేయొచ్చు. కొంతమంది క్రైస్తవులు ఎప్పుడు చూసినా ఇతరులకు మంచి చేయాలి, మేలు చేయాలి అని బయలుదేరతారు. అది మంచిదే, కాకపోతే ప్రభువును పట్టించుకోకుండా ప్రజాసేవ చేస్తే దాని ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. మొదట ప్రభువును ప్రేమించండి, అప్పుడు ప్రభువు మీకు చూపించేటువంటి ప్రజలందరికీ సేవ చేయండి. అప్పుడు 2 రకాలుగా కూడా మీకు మేలు లభిస్తుంది. అయితే మీరు దేవుడి కోసం ఏమైనా చేస్తున్నారా? ఒకటి ఆలోచించండి. దేవుడి కోసం మీరు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే బ్రదర్, మా చదువు కోసమే మాకు టైం సరిపోవట్లేదు, మేము రోజంతా చదువుకుంటున్నాం బ్రదర్, మేము రోజంతా పని చేస్తున్నాం బ్రదర్, రాత్రి రాగానే అలసిపోతున్నాం బ్రదర్, దేవుడి కోసం చేయడానికి మా దగ్గర టైం లేదు బ్రదర్, చేద్దామన్నా మాకు ఓపిక లేదు బ్రదర్, విసుకొస్తుంది బ్రదర్, నిద్ర వస్తుంది బ్రదర్, ఇద్దామంటే మా ఖర్చులే మాకు సరిపోవట్లేదు బ్రదర్, ఇంక దేవుడికి ఏమిద్దాం బ్రదర్. సో నువ్వు బతికేది ఎందుకు బ్రదర్? నువ్వు బతికేది ఎందుకు సిస్టర్? మరి మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎందుకు? మా పనులు మేము చేసుకోవడానికి, మా ఉద్యోగాలు, మా వ్యాపకాలు మేము అన్ని చక్కగా చూసుకోవడానికి, మా పిల్లలతో ఆడుకోవడానికి, పెంచుకోవడానికి, చదివించుకోవడానికి, వారి పెళ్ళిళ్ళు చేయడానికి, తాతల అమ్మమ్మలు అవ్వడానికి, ఊరుకోవడానికి. అందుక సో నేను నిన్ను పుట్టించింది, నీకు జీవం ఇచ్చింది, నిన్ను వెతికి రక్షించింది, నిన్ను పోషించేది, కాపాడేది నీ కోసమా? మరి నువ్వు నా కోసం ఎందుకు? ఏ ఉపయోగం పడబోతే ఎందుకు? ఈ రోజున చాలా మంది భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక కామెంట్ మాటి మాటికి వింటున్నాను భర్తల నోట్ల, ఈ భార్య నాకు ఎందుకు పనికిరాదండి, ఇది ఎందుకండి నాకు? ఆ భార్య అంటోంది, అసలు నా సంపాదన నాకుంది బ్రదర్, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నాకు ఒక స్కూటీ కొనుక్కోమన్నాడు, కొనుక్కున్నాను, పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆయనకు పెట్టాలా, పాపను తీసుకుపోయి స్కూల్లో వేయాలా, సాయంత్రం పోయి తెచ్చుకోవాలా, మళ్ళీ బట్టలు ఉతకాలా, ఇస్త్రీ చేయాలా, అన్ని ఆయన పనులు నేను చేయాలా, ఇంటి పనులు నేను చేయాలా, పాప పనులు నేను చేయాలా, మళ్ళీ ఆఫీస్కి పోయి నా పని నేను చేయాలా, అంతా సంపాదించి ఏటీఎంలో పెడితే నా కార్డు తీసుకొని వాడుకుంటాడు, అసలు వీడు ఎందుకు బ్రదర్ నాకు అంటుంది ఒక ఆమె. ఎందుకు? ఈ రోజున చాలా మంది అమ్మాయిలు ఆ ప్రకారం తయారయ్యారు కనుకనే వెంటనే విడాకులు తీసేసుకుంటారు, ఈయన లేకపోతే నేను బతకలేనా అన్నట్టు. సో మనం దేవుడికి పనికి రాకపోతే దేవుడు కూడా అదే ప్రశ్న వేస్తే
ఆలోచించండి. సో ఆయన సేవ చేసేటువంటి వారిని దేవుడు గొప్పగా ఆ రోజున మెచ్చుకుంటాడు. అండ్ దేవుని సేవ కన్నా గొప్ప విషయం మరొకటి లేదు. సో 4వ చివరి లక్షణంలోనికి వచ్చేస్తున్నాను. నమ్మకమైనటువంటి వానికే ప్రభువు ఆ యొక్క మెప్పునిస్తాడని ఆ 1 కొరింథీ 4వ అధ్యాయంలో మనం చూసాం. సో మీ జీవితంలో మీరు ఎంత చిన్న పని చేసినా నమ్మకంగా చేయండి. గుర్తింపు కోసం కాదు, పేరు మోయడం కోసం కాదు, సక్సెస్ఫుల్గా ప్రజల దృష్టిలో మీరు కనిపించడం కోసం కాదు. మీరు ప్రభు కోసం ఎంత చిన్న పని చేసినా నమ్మకంగా చేయండి. దాన్ని ప్రభువు చూస్తాడు. రహస్యంగా ఆయన చూస్తాడు, బహిరంగంగా ఆయన మీకు గొప్ప దీవెనిస్తాడు. ఎందుకంటే లూకా 16లో యేసు ప్రభు అంటాడు, మిక్కిలి కొంచెమైనటువంటి దీంట్లో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేకమైన వాటి మీద నియమిస్తాను అని. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు దేవుడిచ్చిన ఆ మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతు ఇచ్చాడు. తలాంతు లేనటువంటి వ్యక్తి ఏ ఒక్కరు లేరు కనుక మీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏంటో మీరు గుర్తించండి. వాటిని మీరు సానబెట్టండి. వారిని మీరు పాతి పెట్టొద్దు, పదును పెట్టించి వాటిని దేవుడి కోసం మీరు వాడుకోండి. మీరు ఏమి చేయలేమని అనుకుంటే ప్రార్థనతో మొదలు పెట్టండి. రోజు ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక్కరికో ఇద్దరికో సువార్త చెప్పండి. 4 మాటలు చెప్పండి యేసు గురించి. ఆయన ద్వారా మీ పాపం క్షమించబడుతుంది. ఎందుకంటే ఆయన మీ పాపాన్ని భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ అండ్ ఈ లోకంలో మీకు కావాల్సిన ప్రతి విషయంలో సహాయం ప్రభు చేస్తాడని మీరు చెప్పండి. ఆ రకంగా నమ్మకంగా మీరు పనిచేస్తే దేవుడు మీకు గొప్ప కార్యాలు ఇస్తాడు. కానీ మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఏంటంటే నాకు పెద్దవిస్తే చేస్తాను, చిన్నవిస్తే చేయను. కానీ ఎవరు ఒకేసారి పెద్దవారు అయిపోరు. 10వ అంతస్తు ఎక్కాలంటే మొదట ఒక మెట్టు ఎక్కాల. సో అదే ప్రకారం మొదట ఒక అడుగుతోనే 1000 మైళ్ళ ప్రయాణం ప్రారంభం అవుతున్నట్లు మనం చిన్నగా మొదలవ్వాలా, ఆ తర్వాతే పెద్దగా అవుతుంది. ఉర్దూలో ఒక మాట అంటారు, బూంద్ బూంద్ జాకే సాగర్ బంతా హై, అంటే ఒక్కొక్క బొట్టు కలిస్తే మహాసముద్రం అవుతుందని. సో చిన్న చిన్నగా మీరు అడుగులేయండి, ఆ తర్వాత మీరు పరుగులు తీస్తారు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలో అంత స్థాయికి తీసుకెళ్లి మిమ్మల్ని దీవిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని సాతాను శోధించవచ్చు. 10 సంవత్సరాలుగా ప్రభు సేవ చేస్తున్నావు, 10 సంవత్సరాలుగా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావు, ఎంతో కానుకలు ఇస్తున్నావు, ఎన్నో రకాలుగా సేవలో పాలు పొందుతున్నావు, అయినా నీ మనవులు నెరవేరట్లేదు, నిన్నెవరు గుర్తించట్లేదు, నీకు రావాల్సిన పొగడత రావట్లేదు అన్నప్పుడు వాడు గుర్తుపెట్టుకో, మత్తయి 25 లూకా 16లో చదువుకో. బహుకాలమైన తర్వాత యజమాని వస్తాడంట. తొందరగా రాడు, బహుకాలమైన తర్వాత వస్తాడు. బహుకాలమైన తర్వాత మనకు మెప్పు తప్పకుండా వస్తుంది. సో ఆయన టైంలో టైం ఫ్యాక్టర్ కూడా ఒక టెస్టింగ్ ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. దేవుడు సమయాన్ని, మన సహనాన్ని పరీక్షించే సాధనంగా వాడుకుంటాడు కనుక మనం నమ్మకంగా మనకున్న ఊపిరి మనలో ఉన్నంత వరకు ఆ పని చేసుకుంటూ పోదాం. అప్పుడు ప్రభు తగిన మెప్పును మనకిస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాల అని ప్రభు పొగిడేటువంటి సమయం చాలా త్వరలో ఉంది. ఎందుకంటే ఆయన త్వరలో రాకపోతున్నాడు, లోకం అంతమైపోబోతోంది. అలాంటి తరుణంలో మనం ఉన్నాం కనుక అపవాదికి ఒకటి తెలుసంట, తన సమయం చాలా తక్కువ అని తెలిసి వాడు విస్తృతమైన రీతిలో పనిచేస్తున్నాడు. మనకు వాడికన్నా ఎక్కువ తెలుసు మన సమయం ఇంకా సంకుచితమైందని. కనుక మనం ఇంకా ఎక్కువ సామర్థ్యంతో ప్రభు కొరకు పనిచేద్దాం. అండ్ ప్రభు మనకు ఒక గొప్ప మెప్పును త్వరలో ఆయన ముందు నిలబడినప్పుడు ఇస్తారు. 2 వృద్ధులు మిషనరీలుగా భార్యాభర్తలు సౌత్ ఆఫ్రికాలో పనిచేసి చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రయాసమైన వ్యయంతో కూడిన సేవ చేసి న్యూయార్క్ నగరానికి వస్తున్నారు. వారు వచ్చే ఓడలోనే టెడ్డీ రూజవెల్ట్, అప్పుడు అమెరికాకు ఆయన ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజవెల్ట్ గారు, ఆయన సౌత్ ఆఫ్రికాలోనే ఒక అడవిలో వేటాడి ఆయన కూడా వెనక్కి వస్తున్నాడు. సో ఆయనకు మరి ఎంతో ఘనత, ఎంతో గుర్తింపు, ఆయన అంటే ఎంతో హడావిడి ఆర్భాటం చేస్తున్నారు. కానీ ముసలి వారిని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నంతసేపు ఈ ముసలి మిషనరీ హృదయం చాలా వేదనకు గురవుతుంది. ప్రభు, ఇన్నేళ్లు మేము అక్కడ మీకోసం ఎండకు వానకు మరి తినక సేవ చేస్తే మమ్మల్ని ఎవడు గుర్తించట్లేదు, కానీ ఆయన వేటాడు వస్తే ఆయనకి ఇంత గొప్ప స్వాగతం అని బాధపడిపోతున్నాడు. న్యూయార్క్ నగరానికి రాగానే ప్రెస్ వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, జనాలు చాలా మంది వచ్చి ఘన స్వాగతంతో టెడ్డీ రూజవెల్ట్ని గొప్ప కాన్వాయ్లో తీసుకొని పోయారు. ఈయన భార్య కోసం పలకరించడానికి ఒక్క మనిషి కూడా అక్కడ కరువు అయిపోయాడు. సో దుఃఖంతో వీళ్ళిద్దరు న్యూయార్క్లో ఒక చిన్న గదిలో, హోటల్ అది తీసుకొని గదిలోనికి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ అన్నాడంట, దేవుడు మనకు ఎంతో అన్యాయం చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి సేవ చేస్తే ఒక్క మనిషి మనల్ని పట్టించుకున్న వాడు లేడు, ఆ రూజవెల్ట్ వేటాడు వస్తే వాడి కోసం దేశమంతా వచ్చి వంగి మొక్కుతుంది అన్నప్పుడు ఆ భార్య విసుక్కుంది. ఎందుకంటే చాలా రోజుల నుండి నష్టపడుతున్నాడు కదా, నాతో చెప్తే ఏం లాభం అండి, పోయి ఆయనతో చెప్పుకోండి అంది. సో ఈయన గదిలోకి పోయి ప్రార్థన చేసి గంట తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన
ఆయన ముఖంలో ప్రశాంతత ఉందంట. చాలా నెమ్మదిగా వచ్చి భార్యతో ఆయన మాట్లాడుతున్నప్పుడు అడిగింది భార్య, ఏంటి అంత మార్పు వచ్చిందంటే, నేను దేవుడికి నా యొక్క హృదయంలో ఉన్న బాధ అంతా వెళ్ళగక్కినప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. ఆయన చల్లని మెల్లని స్వరం నాకు వినపడింది. అండ్ నా మీద ఆయన చేయి పెట్టినట్టు, భుజం తడుతూ ఆయన చెప్పినట్టు నాకు వినిపించింది. ఏమన్నాడు తెలుసా? టెడ్డీ రూజవెల్ట్ ఇంటికి వచ్చాడు, కానీ నా కుమారుడు నీవు ఇంకా నా ఇంటికి రాలేక నువ్వు వచ్చినప్పుడుగా నీకు ఘన స్వాగతం అన్నాడంట. యు ఆర్ నాట్ హోమ్ యెట్ అన్నాడు. అంటే నీవు ఇంకా తండ్రి ఇంటికి రాలేదు. ఆయన ఇంటికి న్యూయార్క్ వచ్చాడు కనుక ఆయన్ని వారు ఘనంగా స్వాగతించి తీసుకుపోయారు. నీవు నేను ఎప్పుడైతే పరలోకంలో కాలు పెడతామో అప్పుడు దేవుని యొక్క దూతల మహాఘనము మనల్ని గొప్పగా స్వాగతిస్తారు. ఇంతవరకు ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ముందు దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని, బలా నమ్మకమైన మంచి దాసురా అని ఆయన ఒక్క చిరునవ్వు చాలు. ప్రపంచంలో ఉన్న ఎన్ని కోట్ల వజ్రాలు కూడా పనికిరావు. ఆ వజ్రాలకు లేని షైనింగ్ ఆయన చిరునవ్వుకు ఉంటుంది. అది చూస్తే మీ లైఫ్లో మీరు 80 ఏళ్ళు కష్టపడిన కష్టాన్ని ఆ ఒక్క చిరునవ్వు కొట్టేస్తుంది. అంత అద్భుతమైనటువంటి సత్కార్యం, అంత గొప్ప మెప్పు దేవుడిస్తాడు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జీవించాలి. దానికోసం మన దినాలు మనం గడపాలి. అండ్ దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, ఉద్యోగమైన, చదువైనా, గృహమైన, ఏదైనా వాటి ప్లేస్లో మనం నిర్వహించాలి. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.